ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చైనా వైరస్ టెన్షన్ పుట్టిస్తోంది. ఇది ప్రాణాంతకమేమీ కాదు. ఈ వైరస్ కొత్తదేమీ కాదని వైద్య నిపుణులు ప్రభుత్వాలు చెబుతున్నా గానీ దాని గురించి పడాల్సిన టెన్షన్ మనమందరం పడాల్సి వస్తూనే ఉంది. ఎప్పుడో ఏదో కొత్త వ్యాధి వచ్చిన తర్వాత, వైరస్ వచ్చిన తర్వాత ఏం చేయాలని ప్రభుత్వాలు పెద్దలు ఆలోచిస్తున్నారే గానీ ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోవట్లేదు? ఈ హెచ్ఎంపీవీ వైరస్ కి ఏదైనా వ్యాక్సిన్ ఉందా? ప్రస్తుతం నాతో పాటు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ న్యూరో సర్జన్ రంగనాథం గారు ఉన్నారు. సార్తో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. మీరు డాక్టర్గా ఎన్నో ఏళ్లుగా ఎన్నో రకాలైన కొత్త వ్యాధుల్ని చూశారు సార్. అసలు కరోనా లాంటి మహమ్మారిని చూసిన తర్వాత కొత్తగా చైనా పేరెత్తినా కానీ, ఒక వైరస్ పేరెత్తినా కానీ లేనిపోని టెన్షన్ అయితే మొదలవుతుంది. అసలు ఈ వైరస్ సిమ్టమ్స్ ఏంటి సార్? జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటారు? అసలు మీరు చెప్పిన కరోనా వల్లే వచ్చింది ఇబ్బంది అలా. నిజమే సార్. ఎందుకంటే కరోనా అన్నది భారతదేశంలో కాదు, ప్రపంచంలో భయోత్పాదన కల్పించింది. ఆ సమయంలో ఉండేటువంటి పరిస్థితులు అందరికీ ఇంకా గుర్తున్నాయి. ఆక్సిజన్ అందక, బెడ్లు లేక, అసలు జరిగిపోయినటువంటి ఎక్కడెక్కడనే కాదు, అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కూడా అసలు ఖననం శవాలను ఖననం చేయడానికి వెయిటింగ్ చేసినటువంటి దుర్భర పరిస్థితి మనం అందరం చూసాం. అది ఇంకా జ్ఞాపకాలు ఉన్నాయి. ఎప్పటి మాట ఇది 2020 పెద్ద దూరమేం కాదు కదా. అందువల్ల ఇప్పుడు ఇక్కడ వైరస్ రాగానే ప్రజల్లో భయోత్పాదం. కొంతవరకు ఇది నేను సోషల్ మీడియాలో మాట్లాడుతున్నా కానీ కొంతవరకు సోషల్ మీడియా ప్రభావం కూడా ఉందని చెప్పక తప్పదు. ఏ విధంగా అంటే అదిగో పులి అంటే అదిగో తోక. ఇప్పుడు నిజానికి చైనా వాళ్ళు తల పట్టుకొని ఈసారి అయితే కొంచెం, ఎందుకంటే అక్కడ WHO ముందు నుంచే దిగింది. పాతగా ఇంతకుముందు ఏదైతే కోవిడ్ టైంలో మీకు గుర్తుండి ఉంటుంది, ముందు అసలు ఏమీ లేదని చెప్పారు. వాస్తవం కాదు. WHO వాళ్ళు కమిటీ వెళ్తే వాళ్ళతో సహకరించలేదు. ప్రపంచమంతా అల్లకల్లోలం అయిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ ఇబ్బంది పెడితే వాళ్ళు కొన్ని నిజాలు చెప్పక తప్పలేదు. అందుకనే అప్పుడు ఉండేటువంటి ఏదైతే అమెరికా అధ్యక్షుడు దానికి చైనా వైరస్ అని ముద్దు పేరు పెట్టాడు. దానికి వుహాన్ వైరస్ అని పెట్టాడు. అది పాత విషయం. అయితే అక్కడ జరిగినటువంటి ప్రతి కుటుంబంలో, ఎందుకంటే ఆ టైంలో జరిగింది ఏమిటి, ఒక వ్యక్తికి ఎవరైనా ఎలాగున్నారండి, బాగున్నారని అడగడానికి భయపడినటువంటి పరిస్థితులు ప్రతి కుటుంబంలో, చుట్టాల్లో, బంధువుల్లో ఎవరో ఒకరు జరిగిపోయినటువంటి అఘోర పరిస్థితి. అందువల్ల ఇంత ప్రమాదం. ఇక్కడ మీరు గవర్నమెంట్ వాళ్ళు దీనికోసం ముందు వచ్చినప్పుడు ఇబ్బంది పడడం కన్నా ముందే జాగ్రత్తలు అన్నదానికి చిన్న తేడా ఏమిటంటే, ఈ మధ్య కాలంలో కాదు, ముందే ఇవన్నీ కోవిడ్ వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ అని మన సంస్థ ఒకటి ఉంది. ఇంతకు ముందులా ప్లానింగ్ కమిషన్. నీతి ఆయోగ్లో ప్రివెన్షన్ ఆఫ్ ఎపిడెమిక్స్ కోసం ఆల్రెడీ ఒక దానికోసం నిఘా విభాగం ఉందండి. అందుకనే అసలు అక్కడెక్కడో ఇంకా ఇంతవరకు బెంగళూరులో ఫస్ట్ కేసు రాకముందు మీరు చెప్తున్నట్టు ఎంపీటీవీ దాని గురించి 2 మాటలు పాడదాం. రాకముందే దానిలో జరిగింది, ఆ మీటింగ్ జరిగింది. దానికి ఆరోగ్య శాఖ మంత్రి, తర్వాత నీతి ఆయోగ నిపుణులు, WHO, ICMR నిపుణులు వీళ్ళందరూ కూడా అందులో భాగస్వాములు. సో అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా రోజువారీ పద్ధతి మీద దానికి అంచనాలు వేస్తున్నారు, జనానికి వాళ్ళు సలహాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి ఇబ్బంది జరిగిన తర్వాత 2 సార్లు జరగదు కదా. ప్రభుత్వం ఆ చర్యలన్నీ తీసుకుంటూ ఉన్నది తప్పకుండా. అయితే ప్రజల్లో ఎందుకు భయం ఎందుకు అని అంటే, ఆ సోషల్ మీడియాలో చైనాలో అదిగోండి, చైనాలో చాలామంది పేషెంట్లు పిల్లలకి ఇదైపోయారు, అదైపోయారు. గమనించాల్సింది ఏమిటంటే, భారతదేశంలో వచ్చి కొన్ని రోజులైంది. అది ఎంతమంది అండి, అన్నీ కలిపి దగ్గర 10 కేసులే, పోని 12 కేసులు, ఇంకో 2 కేసులు ఎక్స్ట్రా అనుకోండి. అంటే ఏమిటి, ఎక్కడో బెంగళూరులో 2 కేసులు, చెన్నైలో, అహ్మదాబాద్, రాజస్థాన్ ఇక్కడ పెరగడానికి ఉంది. గమనించాల్సిందల్లా ఏమిటంటే, ఈ కేసుల తాలూకా సంఖ్య ఎందుకు ఇప్పుడు ప్రజల్ని భయపెడుతుందంటే, నిజానికి సంఖ్య ఒకటే కాదు, ఇది ముందు నుంచి ఉన్న వైరస్సే అందరు చెప్పినట్టే. మరి ఇప్పుడు ఎందుకు ఈ భయం? ఎందుకు అంటే సర్వైలెన్స్ అంటాం. అంటే ఏంటి, పరిస్థితులు, తర్వాత పరీక్షా పద్ధతులు, భయం ఒకసారి వచ్చింది కాబట్టి వైరస్ అని అవి ఎక్కువైనాయి, ల్యాబ్లు ఎక్కువైనాయి. దానివల్ల తొందరగా టెస్టులు చేయడం, దానివల్ల ప్రజల్లో ఈ నంబరు కలిసి వస్తుంది. ఇంతవరకు అందరూ గమనించాల్సింది ఏమిటంటే, ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా ఒక జరిగిపోయినటువంటి సంఘటనలు లేవు. ఎవరికి ఆక్సిజన్ పెట్టాల్సిందో ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం పడవచ్చు, కానీ వెంటిలేటర్ పెట్టాల్సినటువంటి ఇబ్బంది లేదు.
కోవిడ్ టైంలో ఏదైతే ఉందో మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అండి, లివరు, కిడ్నీ, బ్రెయిన్, ఇలాంటి సన్నివేశ లేవు, రాకూడదు, దేవుని కోరుకుందాం. అలాంటప్పుడు భయం ఎందుకు వచ్చిందంటే ఇదే కారణం. ఇక్కడ ఎవరో మన WHO ఎక్స్పర్ట్ ఒక పూర్వ సౌమ్య స్వామినాథన్ గారు ఒక మాట చెప్పారు. కారణం ఎందుకంటే ప్రజల్లో ఇది వచ్చింది అని అంటే ఈ సర్వైలెన్స్ అంటే డిటెక్షన్ పరీక్షలు ఎక్కువైనాయి, దానివల్ల గుర్తించడం ఎక్కువైంది. గుర్తించేసరికి దాని ఇబ్బందులు మీడియా ఉంది దాన్ని దాన్ని ఎక్కువ చేయడానికి. ఇప్పుడు ఈ లక్షణాల కోసం మనం ఎక్స్ట్రాగా చెప్పాల్సింది ఏం లేకపోయినా ప్రజలందరికీ తెలియాల్సింది ఏమిటంటే ప్రజలందరూ కూడా అనుకుంటున్నది కోవిడ్ మాదిరి వైరసేనా. దీనికి ఒకటే గట్టి నిజం ఏమిటంటే కాదు. వైరస్లు అనేది ఏదైతే ప్రవేశమైతే ఊపిరితిత్తుల లోపలికి గొంతుకు నుంచి వెళ్ళినా కూడా కోవిడ్ అన్నది చాలా ఇబ్బందికరమైన వైరస్. ప్రజలు జరిగిపోయారు. ఇందాక చెప్పినట్టుగా మల్టీ ఆర్గన్ ఫెయిల్ అయింది. ఎంతమందికో ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయి నెలలకు కూడా వారాలకు కూడా వెంటిలేటర్ పెట్టాల్సినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి లేదు. తేడాల్లో ఏమిటి, ఈ వైరస్ ప్రస్తుతం ఏదైతే ఉందో ఎంపీటీవీ అంటే హెచ్ఎంపీవీ, హ్యూమన్ మెటా న్యూమో వైరస్, అంటే మనుషులకు వచ్చేటువంటి, న్యూమో అంటే ఊపిరితిత్తుల్లో ఇబ్బంది పెట్టేటువంటి ఒక వైరస్ అని. ఇది నిజానికి 1958లో నెదర్లాండ్ దేశంలో గుర్తించబడిందండి. అప్పటికి ఇంకా నామకరణం జరగల. ఆ దేశంలో కూడా 2001లో ముద్దు పేరు పెట్టారు ఈ హెచ్ఎంపీవీ. ఏదేదో కొత్త విషయం కాదు. భారతదేశంలో కూడా 2000 ఇది ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగానే మళ్ళీ ఆ రావు వ్యాసంలాగా మళ్ళీ వెనక నెవరు వేసుకోవాల్సి ఎందుకు వస్తుందనంటే ఆ కోవిడ్ వల్ల భయం అండి. 2003లోనే భారతదేశంలో మొట్టమొదట పూణేలో ఈ వైరస్ను గుర్తించడం, NIV ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరల్ ఇన్స్టిట్యూట్ అని అక్కడ గుర్తించారు, ఒక BJ మెడికల్ కాలేజ్ వాళ్ళు. తర్వాత 2016లో ఎయిమ్స్ ఢిల్లీలో. ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. అస్సాం స్టడీ అని ఒకటి వచ్చింది లేటెస్ట్గా 2024లో. ICMR వాళ్ళు కూడా కొన్ని ఈ పర్టికులర్ వైరస్ అనేది భారతదేశంలో దిగుతూ ఉంది, ప్రపంచం అంతా ఉందండి. అంతవరకు 2023లో అమెరికా నుండే ఈ వైరస్ వచ్చిందట. దానికి ఎందుకు మరి అప్పుడు పడలేదు? ఎందుకంటే అమెరికా నుంచి అంత వరీ లేదు. చైనా అన్నది మనకు మిత్రులు, చాలా మిత్రులు, పక్కన మనకు సరిహద్దుదారులు. దానితో వచ్చింది ఇబ్బందులు, ఇంతకుముందు వచ్చినటువంటి కోవిడ్ తాలూకా ప్రభావం అని. దీనికి ఇంకా అందరూ అడిగేటువంటి పరీక్షా పద్ధతులు ఈ మధ్యకాలంలో కొన్ని ఉన్నాయి. దానికి ఏమిటంటే ఒక ప్రొఫైల్ వచ్చింది, ప్రొఫైల్ అని. అంటే ఒక 25 వైరస్కి సంబంధించిన ఒక పరీక్ష, కొంచెం ఖర్చుతో కూడుకున్నది, ₹1000. ఆ సౌకర్యం కూడా హైదరాబాద్ నగరంలో ఉంది. అంటే దానికి చేయాల్సిన అవసరం ఉందా అంటే అది ఎక్కడైతే డయాగ్నోసిస్ అంతా మిస్ అవుతున్నప్పుడు అలాంటి చేయాలి. ఎందుకంటే ₹1000 ఖర్చు పెట్టి ప్రతి ఒక్క సామాన్యుడికి చేయడం అనేది కూడా సబబు కాదు, మన సలహా కూడా కాదు. దీనికి మందులు ఏదైతే కోవిడ్ టైంలో ఇచ్చినట్టు మందులు లేవు. జరుగుతుంది అలా ఏమిటంటే వ్యాక్సిన్ కూడా లేదు. ఇక్కడ వ్యాక్సిన్ గురించి మాట్లాడినట్టయితే డెఫినెట్గా ఈ ఫ్లూ అనేది ప్రతి సంవత్సరం మనల్ని పలకరిస్తూ ఉంది. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ టైంలో ఏదైతే మన దేశంలో ఉండేటువంటి 2 సంస్థలు, భారత్ బయోటెక్ లేకపోతే పూణే సంస్థ, 2 కూడా ఎలాగైతే వ్యాక్సిన్ అందరూ ప్రపంచాన్నంతా అబ్బురపరిచేటట్టుగా వ్యాక్సిన్ రూపొందించగలిగారో, ఫ్లూ వైరస్ కోసం వ్యాక్సిన్ కూడా చేయాల్సినటువంటి సమయం వచ్చిందా అని నాకు అనిపిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం దీనివల్ల ఆర్థికంగా ఏదైతే భారత ప్రధానమంత్రి ట్రిలియన్లు ఎకానమీ కావాలనుకుంటున్నారో, ఇప్పుడు ఇబ్బంది వచ్చిన వాళ్ళు ఎంతమంది స్కూల్ ఎంతమంది మిస్ అవుతున్నారు, ఎంతమంది కాలేజీలు మిస్ అవుతున్నారు, దానివల్ల ఎంత ఎకానమీకి లాస్ అవుతూ ఉంటుంది, ఆ కుటుంబాలకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఆ ఫ్లూ ముందే జాగ్రత్తగా కానీ వ్యాక్సిన్ తీసుకుంటే, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ అని తీసుకోవడం వల్ల ఎంత కాసింది అది నిజంగా ఒక అమృత దర్శనం, అది ఒక సంజీవిని. అలాంటి పరిస్థితి కూడా, ఎందుకంటే ఆల్రెడీ మన దేశంలో ఈ సంస్థలకి వ్యాక్సిన్ తయారు చేసేటువంటి ఒక అనుభవం ఉంది. దానికి అలాంటి సంబంధించిన వైరస్ వ్యాక్సినే కాబట్టి ఫ్లూ వ్యాక్సిన్ చేయడం అన్నది అంత పెద్ద కష్టం కాకపోవచ్చు నా అనుమానం. ఉన్నదల్లా ఏమిటంటే వాళ్ళకి లాభ ప్రాతిపదిక అన్నది, దాన్ని గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇన్సెంటివ్ కానీ లేకపోతే సబ్సిడీ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు అక్కడైతే లక్షల మందికి ఇచ్చారు, కోట్ల మందికి ఇచ్చారు కోవిడ్ వ్యాక్సిన్లో, ఇక్కడ అంతమందికి అవసరం పడకపోవచ్చు. అందువల్ల ఏదైతే వ్యాక్సిన్ ఉత్పత్తి చేసిన తర్వాత దాన్ని ఉపయోగించే వాళ్ళు, వినియోగించే వాళ్ళు విరివిగా దొరుకుతారా లేదా అని అందరూ ప్రభుత్వం వారు దాని దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎలాగ మందులు లేవు, వ్యాక్సిన్ కానీ వచ్చినట్టయితే ఈ సమయం వింటర్ అనుకోండి, వచ్చిన రాగానే ముందు అందరికీ కూడా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదైతే ఇమ్యూనో
డెఫిషియన్సీ అంటాం. ఏది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, ఏదైతే అవయవాల మార్పిడి. మన రాష్ట్రంలో ముఖ్యంగా అవయవాలు జీవనదాన్ ప్రోగ్రాం దేవుడు మహత్వాన్ని చాలా విరివిగా జరుగుతున్నాయి. చాలా సంతోషం కూడా. కోవిడ్ టైంలో ఇక్కడ లంగ్స్ మార్పిడి కోసం వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చారు మన రాజధానికి. సో భాగ్యనగరం నిజంగా ఆ విధంగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ అవయవాల మార్పిడి జరుగుతున్న వారికి కానీ, ఇంకా లేకపోతే ఇంకేదైనా హార్ట్ డిజీజ్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఇలాంటి వాళ్ళకి ఇమ్యూనో డెఫిషియన్సీ అంటూ ఉన్నది. అదే కాకుండా ఈ రోజుల్లో ఎక్కువ మంది 75-80 సంవత్సరాల వరకు హాయిగా జీవిస్తున్నారు. వాళ్ళకి ప్రొటెక్షన్ చేయాల్సినట్టు అవసరం కూడా భారత ప్రభుత్వానికి ఉంది. చిన్నపిల్లల కోసం వ్యాక్సినా లేకపోతే డ్రాప్స్ రూపంలో ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే వాళ్ళు స్కూల్కి మిస్ కారు. ఒక పక్క నుంచి స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ చాలా ఎక్కువ ఉంది. మొన్న చాలా భయంకరమైనటువంటి కోట్ల మంది స్కూల్ డ్రాప్ అయిపోతున్నారు. అలాంటప్పుడు ఈ జలుబు వచ్చిందంటే ఏ తల్లిదండ్రులు పంపిస్తారు? కాబట్టి ఎకానమీ పెరగాలి, భారత తాలూకు ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలంటే ఇది కూడా ఒక ముఖ్యమైన విషయంగా వాళ్ళు పరిగణించి ఏదో ఒక రకంగా మాత్రం వ్యాక్సిన్, ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్ అంతా తీసుకొచ్చి పొరుగు రాష్ట్రాల కోసం, పొరుగు దేశాల కోసం మనం ఇచ్చినటువంటి పరిస్థితిలో ఫ్లూ వ్యాక్సిన్ తయారు చేయడం అంత కష్టమా? దాని సౌకర్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి అది చేయాల్సిన సమయం కూడా వచ్చింది. భయపడాల్సింది అయితే డెఫినెట్గా ఏమీ లేనే లేదు. ఈ వైరస్ వచ్చింది అని అంటే ఆ అనుభవం వల్ల అందరూ భయపడుతూ ఉన్నారు. మన ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం అదృష్టవశాత్తు ఏది దాన్ని చూచాయలేదు కనబడలేదు, రాకూడదని మనం కోరుకుందాం. అయితే ఏంటంటే ఇప్పుడు తమిళనాడు వరకు వచ్చి లేకపోతే కర్ణాటక వరకు వచ్చిన తర్వాత ఎన్నో మైళ్ళు దూరం లేదు కాబట్టి రాదు అని చెప్పడానికి లేకపోయినా ముందు జాగ్రత్తలు ఏమిటి? ఇప్పుడు ఎక్కడికైనా పండుగలు వస్తున్నాయి, ముఖ్యమైనది ఈ ప్రాంతంలో సంక్రాంతి, ఏదైనా జనసమర్థం ఉండేటువంటి చోటుకి వెళ్ళినట్టయితే కొంచెం అది తగ్గించటం, చిన్నపిల్లల్ని అలాంటి సమావేశాలు తీసుకెళ్ళిన ముందు. ఎందుకంటే ఎక్కువ శాతం చిన్నపిల్లలు 60-70 సంవత్సరాల వాళ్ళు వస్తుంది. సో దగ్గు ఎవరైనా దగ్గుతున్నారనుకోండి, జలుబు ఉందనుకోండి, వాళ్ళకి ముందుగా ఉండేటట్టయితే కర్చీఫ్లాగా కానీ, ఇంకా ప్రభుత్వం ఎక్కడ కూడా మాస్క్ అని ఏది కోవిడ్ టైంలో మాస్క్ వేసుకుంటే నిబంధనలు లేవు. కర్ణాటక రాష్ట్రంలో మాత్రం అక్కడి ఆరోగ్య శాఖ ముందు వేసుకుంటే మంచిది అని చెప్పడం చెప్పారు. ఇది కూడా కంపల్షన్ అయితే లేదు. అయితే నేను హాస్పిటల్కి వెళ్ళాను అనుకోండి, మాస్క్ లేకుండా ఏ రోజు లేని, ఇప్పుడు వైరస్సే లేదు అక్కడ. అంటే అర్థం ఏమిటంటే ఒక ఇంటి దగ్గర మాస్క్ పెట్టుకోక్కర్లేదు. అప్పుడు కోవిడ్ టైంలో కారులో కూడా మీరు అసలు మాస్క్ వేసుకోవాలని చెప్పేవాళ్ళు. అలాంటి పరిస్థితి లేకపోయినా ముందు జాగ్రత్తగా ఇలాంటి చర్యలు తీసుకుంటే ఇబ్బందులు రావు, మిగతా వాళ్ళకు కూడా రావడానికి ఆస్కారం లేకుండా ఉంటుంది. వ్యాక్సిన్ అనేది తీసుకురావడం అనేది డెఫినెట్గా భారతదేశం చాలా చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం తంతు అయిపోయింది. ఇది వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా భయపడడం, దాని గురించి డిస్కషన్ వల్ల ఉపయోగం పెద్ద లేదు. నీతి ఆయోగ్ వారు దానికి సరిపోయినటువంటి కొన్ని సౌకర్యాలు కల్పించి దానికి పైసలు కూడా కేటాయించి దానికి చేయాల్సిన ఫండ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. భారత ప్రధాని ఎంతో ఉదార భావంతో ముందు కోవిడ్ వ్యాక్సిన్ టైంలో నిజంగా ఆయన చాలామందికి మేలు చేశారు. ఇవి చెప్పాల్సిన విషయాలు. అయితే కోవిడ్ అంత భయం అయితే లేదు. ఆఖరి మాటగా ఏమిటంటే కోవిడ్ అని ఎందుకు చెప్పాల్సి రామనామం స్మరణ చేయాల్సి వస్తుందంటే అది సంతోషకరమైన విషయం కానే కాదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా కానే కాదు. ఇంకా హాస్యంగా చెప్పుకున్నది ఏంటంటే ఈ ప్రతి వైరస్ చైనా నుంచి వచ్చినట్టుగానే మన దేశంలో ఒక రాష్ట్రం ఉంది కేరళ అని. కేరళ నుంచి వచ్చేది ఈసారి ఎందుకు అక్కడి నుంచి రాలేదు, ఇక్కడ పక్క రాష్ట్రం నుంచి మొదలైంది, బెంగళూరు నుంచి. ఇది చిన్న ఆశాస్పదమైనటువంటి అబ్జర్వేషన్ నేను చెప్తున్నాను. భయపడాల్సింది అయితే ఏమీ లేదు. చాలా మంచి విషయం చెప్పారు సార్, ఫ్లూకి వ్యాక్సిన్ రావాలి అని. ఇప్పుడు కొత్తగా ఇది చైనా వైరస్ కాబట్టి మనం ఇంత భయపడుతున్నాం, ఇంత మాట్లాడుకుంటున్నాం. మనకి ఎప్పుడు ఈ ఫ్లూ రకరకాలైన డిసీజెస్ వస్తూనే ఉన్నాయి దీని రిలేటెడ్గా, కానీ ఎప్పుడు కూడా ఎస్ సార్ అవును వస్తూనే ఉన్నాయి, కానీ ఒక వ్యాక్సిన్ తీసుకురావాలనే ఆలోచనే రాలేదు. ఎందుకంటే కరోనా లాంటి ఉత్పాతాన్ని చూసిన తర్వాత కోవాక్సిన్, కోషీల్డ్ లాంటి వ్యాక్సిన్స్ తీసుకొచ్చాం. అక్కడ జరిగింది ఏంటంటే అది వచ్చింది అలాగే పోయింది, 5 రోజుల్లో మర్చిపోతున్నారు. అంటే ఫ్లూ వచ్చింది వెళ్ళిపోయింది. అయితే దాని వలన ఇబ్బందులు అనేది ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఎంతమంది దాన్ని బారిన పడుతున్నారని ఆలోచించి ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చి అవసరం వచ్చినప్పుడు వాడడం అన్నది ఇలాంటి వింటర్ సీజన్లో జనరల్గా ఈ సీజన్లోనే వస్తుంది. అది వాడడం అనేది తప్పకుండా అది చాలా ఉచితమైనటువంటి ఉదారమైనటువంటి మాట. అది దానికోసం అందరూ ఆలోచించాల్సి ఉంటుంది. ఎంత పెద్ద జబ్బు వచ్చినా కానీ, ఎంత పెద్ద రోగం వచ్చినా కానీ ముందు మన రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటే చాలు సార్, మనం దాన్ని జయించవచ్చు. అయితే సార్ మనం కోవిడ్ టైంలో కూడా చూసాము, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు చాలా మంది రాలిపోయారు మీరు అన్నట్టుగా. కానీ చిన్నపిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు సార్. అంటే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్గా ఉండడం వల్లే. అయితే మన ఇంట్లోనే మనం రోజు తినే ఫుడ్ కావచ్చు, మన జీవన విధానం ద్వారా ఈ ఇమ్యూనిటీ పవర్ని ఎలా పెంచుకోవాలంటారు హాస్పిటల్స్ వరకు వెళ్లకుండా? హాస్పిటల్ వెళ్లకుండా తీసుకునే భోజనంలోనే. దానికోసం బంగారం అందరికి చెప్పేటట్టుగా బంగారం లేకపోతే వెండి తినాల్సిన అవసరం లేదు. ఇప్పుడు
ఆహార పరిస్థితులు పద్ధతులు ఎంత మారిపోయాయండి. మీరు ఒకసారి బయటకు వెళ్ళి చూడండి, ఏ స్ట్రీట్ కార్నర్లో కూడా ఒక జంక్ ఫుడ్ కార్నర్ వచ్చింది. దానిలో ఉండేది షుగర్ ఎంత ఉంటుంది, సాల్ట్ ఎంత ఉంటుంది, ఆయిల్ ఎంత ఉంటుంది. ఇంటి దగ్గర ఇప్పుడు అందరూ చెప్తున్నారు, ఎన్ఐఎన్ వాళ్ళు అందరూ కూడా ఏం చెప్తున్నారు తలబట్టుకుని అంటే, చిరుధాన్యాలు తీసుకోవాలి, మీ ఏరియాలో ఉండేటువంటి పళ్ళు తీసుకోవాలి, ప్రతిరోజు మీ ఆహారంలో భోజనంలో అవి ఒక భాగం కావాలి, తీసుకునే భోజనం మితంగా ఉండాలి, తీసుకునే దాంట్లో సాల్ట్ ఎంత ఇంపార్టెంటో షుగర్ కూడా అంతే తక్కువగా ఉండాలి, ఆయిల్ సరే. ఇవన్నీ చెప్పినది ఎంతమంది దాన్ని పాటించగలుగుతున్నారు? ప్రాబ్లం వల్ల ఏమిటంటే తీసుకునే ఆహారంలో సరిగ్గా లేకపోవడం వల్ల ఈ జంక్ ఫుడ్ దాని పేరు దిశలో అరువులు చాచటం వల్ల అది ఒక అడిక్షన్ అయిపోయి నిజానికి మామూలు భోజనం పాతకాలంలో ఎందుకంటే ఇమ్యూనో మాట రాలేదు. ఎందుకంటే అలాంటి జంక్ ఫుడ్లు అవన్నీ లేవు కదండి ప్రాచుర్యంలో. ఒకసారికి ఎంజాయ్ చేయడం అది నేరం కానే కాదు, అది అలవాటు అయిపోతేనే ఇబ్బంది వస్తుంది. కాబట్టి భోజనంలో ఏదైతే కూరగాయలు కానీ ఆకుకూరలు పళ్ళు నాన్ వెజిటేరియన్ తీసుకొని పడితే కోడిగుడ్లు తాజావి కానీ లేకపోతే చేప కానీ ముఖ్యంగా నార్మల్గా తీసుకునే ఆహారం కానీ మితమైన ఆహారం తీసుకునేటట్టయితే ఇమ్యూనో ఉత్పత్తి దానికోసం సెపరేట్గా మందులు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. భారతదేశం హెల్త్ టూరిజం విషయంలో పరుగులు పెడుతోంది. ఎక్కడెక్కడి దేశాల నుంచో ఫారినర్స్ మన దగ్గరకు వచ్చి రకరకాల రోగాలకి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. మన దగ్గర ఫార్మా రంగం కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ఇటువైపు చూసినప్పుడు హైదరాబాద్ కూడా మెడికల్ టూరిజం విషయంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇప్పుడు ఇక్కడున్న గవర్నమెంట్స్ కూడా ప్రత్యేకంగా ఆరోగ్య శాఖ మీద ఆరోగ్య రంగం మీద దృష్టి పెడుతున్నాయి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఎప్పుడో ఏదో వైరస్ వచ్చాక టెన్షన్ పడ్డం కాదు, ఈ ఫ్లూ లాంటి వాటికి ముందుగానే వ్యాక్సిన్ కనిపెట్టాలి. దానివల్ల ఎన్నో రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.